యాప్స్ ప్రమోషన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ పైన కూడా కేసు నమోదు చేసి వారికి నోటీసులు అందించడం జరిగింది. దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పలువురిని విచారిస్తున్న వేళ హైదరాబాద్ మెట్రోలో ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తుంది. నేడు హైకోర్టులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి మెట్రో రైలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారని ప్రజా ప్రయోజన వాణిజ్యం ఒకటి దాఖలైంది. న్యాయవాది నాగూర్ బాబు ఈ ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని దాఖలు చేసి హైదరాబాద్ మెట్రో పైన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో కోరినట్లు తెలుస్తుంది. ప్రజలకు సేవలు అందించే మెట్రో ఎంతో బాధ్యతగా ఉండాలి, కానీ ఇటువంటి ఇల్లీగల్ పనులకు పాల్పడడం పైన మెట్రోపై చర్యలు తీసుకోవాలని ఆయన తన అప్పీల్లో కోరారు. హైదరాబాద్ మెట్రో పైన మాత్రమే కాకుండా ఈ వ్యవహారంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డీజీపీని, మెట్రో ఎండీని, ఈడీలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 24వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పేరుతో యువతను, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులు తప్పుదారి పట్టించారని పలువురు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ల బారిన పడిన ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయారని మనం తెలుసుకున్నాం. మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది బెట్టింగ్ యాప్ లో ప్రాణాలు కోల్పోయిన యువతను చాలా మంది మనం చూసాం. ఇక ఈ యాప్స్ పైన, వీటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పలువురు ఫిర్యాదుతో టాలీవుడ్ సెలబ్రిటీల పైన, మరికొంతమంది యూట్యూబర్ల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి యాడ్స్ వేశారని, మెట్రో పైన కూడా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైన వేళ హైదరాబాద్ మెట్రో దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి వస్తుంది.